గం గం గణాధిపతి నమ, ఓం విశ్వకర్మనే నమ, ఓం వీరబ్రహ్మణే నమ. మిత్రమా వినండి. వంగము రజితం అయిద్దరమాట. ఎలా అంటే చెప్తాయనండి. పాదరసం 1 తులం తీసుకోండి, వంగం 1 తులం తీసుకోండి, తాళకం 1 తులం. వీటిని ఏం చేయాలని నిమ్మ పులుసుతో బాగా మర్దన చేయండి. నిమ్మ పులుసులతో బాగా మర్దన చేసి బాగా గాఢ మర్దన చేయాలి. మర్దన అంటే కట్టిన ఉప్పు మెత్తగా నూరండి. ఆ కట్టిన ఉప్పు మెత్తగా నూరి దానికి కవచం వేయండి. కవచం ఇచ్చి ప్రమిదలో పెట్టి సీల్ చేసి ఒక 5 లేకపోతే ఒక 7 పిడకల పుటం వేయండి. మొత్తం కలంక అయింది. కలంక అయిన తర్వాత ఆ కలంకు తీసుకొని తగరంపై, తగరం మంచి తగరం, మామూలుగా మళ్ళీ తగరం ఉంది కదా, దాన్ని శుద్ధి చేసుకోవాలి మనం. తగరాన్ని ఏది దేంతో, ఇది శుద్ధి అంటే మీకు ఇంతకుముందు చెప్పున్న తగర శుద్ధులు కూడా ఆ విధంగానే శుద్ధి చేసుకోండి. శుద్ధి చేసిన తగరం తీసుకొని ఈ కలంకైన భస్మాన్ని తీసి దానికి కొట్టండి, ఖచ్చితమైపోయింది. ఆ విధంగా చేసుకోవచ్చు మిత్రమా. ఆ విధంగా మీరు ముందుకు పోయే మార్గాలు కూడా ఉన్నాయి. మీకు అన్ని విషయాలు చెప్తా, చేసుకోండి. ఓకేనా. అలాగే మీరు ఏది చేసినా సరే చెప్పిన భాగాలలో ఏది తేడా రానియకండి. భాగాలు తేడా వస్తే పాషాణాలు కరెక్ట్గా చూసుకొని, పాషాణాలు కరెక్ట్గా ఉండాలి. ముందు పాషాణాలు కానీ ఏ అయినా సరే లోహధాతువులు కానీ కరెక్ట్గా ఉండాలి. మనకు కరెక్ట్గా ఉంటేనే పనులు అవుతాయి. ఇలాంటి పనులు కావు మిత్రమా, ముందే చెప్తున్నాను మీకు. ఏ అయినా సరే కరెక్ట్గా ఉండాలి వస్తువు. ఓకేనా. అలా చేసుకొని మీరు ముందుకు పోవచ్చు. ఓకే. విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా.